అనుకున్నదే జరిగింది. పుకార్లే నిజమయ్యాయి. టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ సమంత రుత్ప్రభు రెండోసారి పెళ్లి చేసుకుంది. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడుమూరును ఆమె వివాహమాడింది. ఇవాళ ఉదయం ఈ పెళ్లి జరిగింది. ఈ మేరకు ఓ విశ్వసనీయ వర్గం హిందుస్థాన్ టైమ్స్కు తెలిపింది. గతంలో హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది సమంత. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న సమంత డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో మళ్లీ ప్రేమలో పడింది. అతనితో కొంతకాలంగా డేటింగ్లో ఉంది. వీళ్ళు డిసెంబర్ 1న పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. చివరకు అదే నిజమైంది. సమంత, రాజ్ ఇవాళ వివాహ బంధంతో ఒకటయ్యారు. సమంత, రాజ్ నిడుమూరు పెళ్లి సోమవారం ఉదయం తమిళనాడులోని ఈషాయోగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో జరిగింది. ఈ మేరకు ఓ సోర్స్ హిందుస్థాన్ టైమ్స్కు తెలిపింది. వివాహం ఉదయాన్నే ఈషాయోగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో జరిగింది అని ఆ విశ్వసనీయ వ్యక్తి తెలిపారు. ఈ వివాహానికి సుమారు 30 మంది అతిథులు హాజరైనట్లు సమాచారం. పెళ్లి కోసం సమంత ఎరుపు రంగు చీరను ధరించారని కూడా తెలిసింది. ఆదివారం రాత్రి నుంచే సమంత, రాజ్ నిడుమూరు పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఇంతలో రాజ్ మాజీ భార్య షామిలి డే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో తీవ్ర ఒత్తిడిలో ఉన్నవారు తీవ్రమైన పనులు చేస్తారు అని అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. నివేదికల ప్రకారం ఆమె, రాజ్ నిడుమూరు 2022లో విడాకులు తీసుకున్నారు. 2024 ప్రారంభంలోనే రాజ్ సమంతల రిలేషన్షిప్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. గత ఏడాదిగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలలో రాజ్ చిత్రాలను పోస్ట్ చేస్తూ వస్తుంది. వీళ్ళు బయట వెకేషన్లో కూడా ఎంజాయ్ చేశారు. గతంలో సమంత నటుడు నాగచైతన్యను వివాహం చేసుకుంది. అయితే వారు వివాహం చేసుకున్న 4 సంవత్సరాల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత చైతన్య నటి శోభితా ధూళిపాలను వివాహం చేసుకున్నారు.